Welcome back to STD News. తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలోని బ్రహ్మంగారి మఠం పక్కన 11/7/2024 తేదీన పౌర సరఫరాల శాఖ మరియు ఏపీ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి ఉత్తర్వుల మేరకు సులూరుపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు నాణ్యమైన బియ్యం ప్రత్యేక విక్రయ కేంద్రాన్ని శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విక్రయ కేంద్రం గురించి నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ, పార్థసారథి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్, టీడీపీ యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు పచ్చ మాధవనాయుడు, అలవల సీను, బండారు ఆంజనేయులు, ఎంవి నాగేశ్వరరావు, ఎంవి శేషగిరి, రామగిరి నరేష్, కె దిలీప్, ఎంవి రోహిత్, రాజారెడ్డి, పుత్తూరు ప్రకాష్, ఆళ్వారు రాధాకృష్ణయ్య, జయరాం, ఓలేటి వెంకటేశ్వర్లు, సత్రం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు అనే చెప్పాలి. ఎందుకంటే పౌర సరఫరాల శాఖ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం ఏంటంటే పేదవాడు మనం ఎప్పుడు పేదవాళ్ళు వీటి గురించి మాట్లాడుకుంటా ఉంటాం. సామాన్యులు ఎవరైనా గానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక కేజీ బియ్యం కొనుక్కోవాలంటే బయట మార్కెట్లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొంచెం కష్టంగానే ఉంది. అందులో భాగంగా మరి ఈ రోజు గవర్నమెంట్ ఒక స్టోర్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేయగానే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది. వారు వచ్చేసి అంటే మనం ఏంటంటే బయట మార్కెట్ లో బియ్యం 58 నుంచి 60 రూపాయలకు కూడా నడుస్తా ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు రా రైస్ 48 రూపాయలకు కేజీ, అట్లాగే స్టీమ్డ్ రైస్ 49 రూపాయలకు కేజీ అందజేయమని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అట్లాగే కందిపప్పు కేజీ 160 రూపాయలకే అందజేయబోతుంది. అయితే నేను ఈ సందర్భంగా మన అసోసియేషన్ సభ్యులకి నా వైపు నుంచి ఉన్న విన్నపం ఏంటంటే, మనం ఒక స్టోర్ పెట్టాము అంటే నిజంగా వాళ్ళని అభినందించదగ్గ విషయం. ఒక్కరోజే నిన్న మనకి సమాచారం వచ్చింది, ఒక్క రోజులో వాళ్ళు అరేంజ్ చేశారు. నేనేమి కోరుకుంటున్నాను అంటే ఒక తహసీల్దార్గా లేకపోతే ఒక సామాన్యమైన వ్యక్తిగా వాళ్ళని ఏం అభ్యర్థిస్తున్నానంటే, మేడం గారి సమక్షంలో ఈ స్టోర్ మనం పెట్టాము సాయంత్రంగా తీసేసాం ఇట్లా ఉండకూడదు. ఇది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. దీనికి ఏమి లిమిటేషనా, రేపొద్దున వచ్చే వారమా వచ్చే నెల అనేం లేదు. అవకాశం ఉన్నంత మేర మనం మళ్ళీ గవర్నమెంట్ నుంచి పర్లేదు బయట పరిస్థితులన్నీ చక్కబడ్డాయి అనే వరకు కూడా స్టాక్ మెయింటైన్ చేయడం కానివ్వండి, క్వాలిటీ మళ్ళీ రాజీ పడకుండా ఉండడం కానివ్వండి. దేశవాళీ అని ఇందాక రాసింది, అది చూశాను. దేశవాళీ అంటే కొంచెం క్వాలిటీ తక్కువ, అట్లా ఏం లేదు. మా వాళ్ళు ఏం చేశారంటే నార్మల్గా బయట 200 రూపాయలకి దొరికే కందిపప్పునే 160 రూపాయలకి ఇస్తున్నారు. అంటే క్వాలిటీల విషయంలో కూడా రాజీ పడకుండా అరేంజ్ చేశారు మా వాళ్ళు. నేను నా వైపు నుంచి ఇది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఏదో ఒక రోజు పెట్టాం, 2 రోజులు పెట్టాం, చలివేంద్రం పెట్టి 2 రోజులు నీళ్లు పోసేసి క్లోజ్ చేసేది అట్లా ఉండకూడదు. నేను అదే మా రిక్వెస్ట్. ఈ సందర్భంగా మేడం గారు సహకారంతో ఇప్పుడే ఈ స్టోర్ని ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, పౌర సరఫరా వారు మన ఆదేశాలతో, మన ఎంఆర్ఓ గారి సహకారంతో రైస్ మిల్లర్ అసోసియేషన్ వారు ఈరోజు బియ్యము మరియు కందిపప్పు మిగతా నిత్యావసర వస్తువులు ఏర్పాటు చేసి ఉన్నారు. బజార్లో ఏర్పాటు చేసిన రేట్ల కన్నా ప్రతి కేజీ మీద 10 రూపాయలు తక్కువ ఇవ్వాలని మన నాయకుడు, మన ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏర్పాటు చేశారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు పౌర సరఫరా శాఖ వారి పిలుపు మేరకు సులూరుపేట పట్టణంలో ఒక రిటైల్ కౌంటర్, బియ్యంలోని రకాలు, తర్వాత అదేవిధంగా కందిపప్పు రకాలు ఈడ తక్కువ రేటుకి, మార్కెట్ రేటు కన్నా కిలోకి మినిమం 10 రూపాయలు తక్కువతో ప్రజలకు అందించాలని చెప్పేసేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ కౌంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో, మేడం గారు, ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ స్టోర్ని పేద ప్రజలు, మధ్యతరగతి వారు అందరూ కూడా ఉపయోగించుకొని వారు ఈరోజు ఉండేటువంటి రేట్లకి కొంత తగ్గిన, వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టుగా కొంత తగ్గిన వాళ్ళ పై ఖర్చులకు వస్తాయని చెప్పి సదుద్దేశంతో ఈ యొక్క కౌంటర్ని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మాకు స్టేట్ అసోసియేషన్ ప్రకారం మేము ప్రజలకు రేటు, బియ్యం అయితేమి కందిపప్పు ప్రజలకు కొంచెం రేట్ అనుకూలంగా ఇవ్వవలసిన అనేసి మాకు స్టేట్ దీని ప్రకారము మేము బియ్యం అసోసియేషన్ ప్రకారం మేము తగ్గించి వదల్చినాము. 55 రూపాయలు 56 రూపాయలు ఉండే పచ్చి బియ్యాన్ని మేము 48 రూపాయలకి ఇస్తున్నాము. 58 రూపాయలు ఉండే స్టీమ్ బియ్యాన్ని మేము 48 రూపాయలు, నాణ్యమైన బియ్యాన్ని 180 రూపాయలు, 175 రూపాయలు ఉండే కందిపప్పు, 160 రూపాయలు కందిపప్పు మేము ప్రజలకు అందజేయాలి. వారి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మేము చేయగలిగి ఒక స్టాల్ పెట్టినాము. మాకు బజార్లో ఏమైనా షాప్ ఉంటే మేము పెట్టి దాన్ని చేయగలము. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు మా స్టేట్ అసోసియేషన్ మరియు జిల్లా అసోసియేషన్ వారి విజ్ఞప్తి మేరకు
ఈ రోజు పెరిగినున్న చాలా విపరీతంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరను కట్టడి చేసేదానికి మరియు ప్రజలకు అందుబాటులో ఇచ్చేదానికి మా స్టేట్ అసోసియేషను మరియు జిల్లా అసోసియేషను సంయుక్తంగా కలిసి నిర్ణయం తీసుకుని సూలూరుపేటలో ఈ రోజు పౌర సరఫరాల శాఖ ఆదేశానుసారం ఇక్కడ ఒక దుకాణం ఏర్పాటు చేయడం అయింది. మరి ఈ దుకాణంలో ఏంటంటే పచ్చి బియ్యం, స్టీమ్ బియ్యము, అలాగే కందిపప్పు. మా శక్తి మేరకు మంచి నాణ్యమైన పచ్చి బియ్యం 55, 56 రూపాయలు, 58 రూపాయల దాకా ఉండే బియ్యాన్ని ఈ రోజు 49 రూపాయలకే ఇక్కడ అందిస్తున్నాము. అలాగే స్టీమ్ రైస్ ని కూడా ఏంటంటే 48 రూపాయలకి అందిస్తా ఉన్నాము. స్టీమ్ రైస్ కూడా అందిస్తా ఉన్నాము. మరి ఈ యొక్క అవకాశాన్ని సూలూరుపేట పట్టణ ప్రజలు వినియోగించుకొని పెరుగుతున్న నిత్యావసరాల ధరల నుంచి వాళ్ళకు కొద్దిగా ఉపశమనం కలిగించేదానికి ఈ యొక్క దుకాణాన్ని ఏర్పాటు చేయడం అయింది. అలాగే కందిపప్పు అయితే 190 రూపాయల దాకా పలుకుతా ఉంది. మరి అటువంటి కందిపప్పుని 160 రూపాయలకే ఇక్కడ విక్రయిస్తున్నాము. ఈ అవకాశాన్ని వినియోగించుకొని సూలూరుపేట పట్టణ ప్రజలు ఇచ్చేసుకోవాల్సిందిగా మేము కోరుతాం. ఇది బ్రహ్మంగారి మఠం పక్కన ప్రస్తుతానికి ఈ దుకాణాన్ని ఏర్పాటు చేశాము. చాలా త్వరితగతిన నిర్ణయం తీసుకొని ఇక్కడ ఒక దుకాణం దొరికింది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసాము. అదే ఒకవేళ సూలూరుపేట మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఏదైనా మనకి ప్లేస్ కానీ స్థలం కానీ చూపించగలిగితే బజార్లో మనం కౌంటర్ ఓపెన్ చేసేదానికి మా అసోసియేషన్ తరఫున మేము రెడీగా ఉన్నామని ఈ షాప్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రచారంలో చెప్పినట్టు ప్రతి ఒక్కటి నెరవేరుస్తూనే వచ్చారు. ఇప్పుడు కూడా పేద ప్రజలకి ఈజీగా తక్కువ ఖర్చుతోనే అన్ని అందాలని రైస్ కానీ కందిపప్పు కానీ అన్ని తక్కువ ధరలోనే అందిస్తున్నారు. ఇంకా మొన్న కూడా వచ్చిన శాండ్ పాలసీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇది ప్రజలందరూ ఉపయోగించుకొని ఇవి రెండే కాకుండా మిగిలిన పప్పులు అన్ని దినుసులు కూడా తక్కువ ఖర్చుకే దొరకాలని, తక్కువ రేటుకే దొరకాలని నేను ఖచ్చితంగా అక్కడ ఫైట్ చేయడానికి అంటే లెటర్ ముందుకు తీసుకెళ్తాను. ఖచ్చితంగా అందరికీ అందేలా చూస్తాను. దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జీరో పావర్టీ తెచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ అంటే పేదవాడిగా మిగిలిపోకుండా కొంచెం ఆర్థికంగా ఎదిగే అవకాశం దొరుకుతుంది. దీనికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియదు. డబ్బులు తీసుకున్నాడు. అమ్మాయి డ్రైవర్ అయినా కదా.